సస్పెన్స్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అనే పేరు వినగానే ఇండియా మొత్తానికి గుర్తొచ్చే ఇండస్ట్రీ మాలీవుడ్. మలయాళం వాళ్ళు ఒక చిన్న మర్డర్ కేసు పట్టుకొని 2.5 గంటలు మన థియేటర్లో కూర్చోబెట్టగలరు. అట్లీస్ట్ 2 గంటలు మనల్ని ఆ సస్పెన్స్ని, ఆ థ్రిల్లర్ని మన ఫీల్ అయ్యేలాగా క్రియేట్ చేసి ఒక అద్భుతమైనటువంటి రైటప్ వాళ్ళు క్రియేట్ చేయగలరు అనేది ఇప్పటికి మన ఓటీటీ వచ్చిన తర్వాత, ప్రధానంగా ఓటీటీ వచ్చిన తర్వాత మనం వాళ్ళ సినిమాలన్నీ చూస్తున్నాం. వాటిలో ప్రధానంగా ఎక్కువగా కంట్రీ వైడ్ ఆడియన్స్ ఎక్కువగా ఆకట్టుకుంటున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ మూవీస్. సో ఆ కోవలో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ కూడా మ్యాక్సిమం ఆకట్టుకుంటూనే ఉన్నాయి. రీసెంట్గా రేఖా చిత్రం ఒక సినిమా వచ్చింది. అంతకుముందు వచ్చినటువంటి దృశ్యం కానీ, దృశ్యం 2 కానీ, ఇలాంటివన్నీ మనకు చాలా వరకు మలయాళం నుంచి వచ్చే సినిమాలో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ అనేవి మనం అరెస్ట్ చేసేలాగా ఉంటాయి. థియేటర్లో మనం కూర్చున్నామంటే కథం అక్కడ అతుకుపోయేలాగా ఉంటాయి. సో ఆ కోవలో వచ్చినటువంటి మరొక సినిమా ఆఫీసర్ ఆన్ డ్యూటీ. మలయాళంలో గత ఫిబ్రవరి 20వ తారీఖు రిలీజ్ అయినటువంటి సినిమా అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం 12 కోట్ల రూపాయల బడ్జెట్తో రూపొందినటువంటి ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఇప్పటికీ అక్కడ 50 crore కలెక్ట్ చేసిందని చెప్పేసి మాలీవుడ్ వాళ్ళు చెప్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు. సో ఆఫీసర్ ఆన్ డ్యూటీని తెలుగులో అదే పేరుతో డబ్ చేశారు. అది ఈ శుక్రవారం రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఆఫీసర్ ఆన్ డ్యూటీ కథగా చూస్తే కనుక హరిహరన్ అనేటువంటి ఒక సిఐ చాలా ఆరగెంట్, కోపిస్టి, అట్ ద సేమ్ టైం చాలా బ్రిలియంట్ కూడా. అలాంటి తన కోపం కారణంగానే సస్పెండ్ అయిపోయి డిఎస్పీ కావాల్సిన వాడు సిఐగా ఆగిపోతూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మళ్ళీ సస్పెన్షన్ తర్వాత డ్యూటీలో జాయిన్ అయిన రోజే ఒక కేసు వస్తుంది అతనికి. ఆ కేసు ఏంటంటే, ఒక బంగారం కుదవబెట్టుకునే షాపు వాళ్ళు ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఇతను నకిలీ బంగారం మా దగ్గర తాకట్టు పెట్టడానికి వచ్చాడు అంటారు. అది నిజమా కాదా అని తేల్చుకునే క్రమంలో వెళ్ళినటువంటి ఈ పోలీస్కి అది నకిలీ బంగారమే కానీ అసలు బంగారం ఏమైంది అని తెలుసుకునే క్రమంలో కొన్ని అద్భుతమైనటువంటి సంచలనమైనటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. అలాంటి బంగారపు చైన్లు ఇంకొక 2 ఉంటాయి. ఆ రెండిట్లో ఒకటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది. అసలు ఈ 3 బంగారపు కేసులు ఏమైనాయి? ఆ ముగ్గురు ఒకే వ్యక్తి ఆ 3 బంగారపు చైన్లు తాకట్టు పెడతాడు అదే షాపులో. మరి ఒరిజినల్ ఇక్కడ ఉండగా ఈ నకిలీ బంగారం వీళ్ళ దగ్గర, అమ్మాయిల దగ్గరికి ఎందుకు వచ్చింది? లేదా ఆ బంగారం ఎవరైతే ఓనర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర నకిలీ బంగారం ఎందుకు ఉంది? ఈ అసలు బంగారం కుదబెట్టింది ఎవరు? వీళ్ళెవరు తాకట్టు పెట్టేది కాదు. సో ఈ తాకట్టు పెట్టింది ఎవరు అనే ఒక ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇతనికి కళ్ళు చెదిరిపోయేటువంటి విషయాలు తెలుస్తూ ఉంటాయి. దాని నేపథ్యంలో ఒక డ్రగ్ రాకెట్ ఉంటుంది, డ్రగ్ మాఫియా ఉంటుంది, అమ్మాయిల్ని అబ్యూస్ చేయడం ఉంటుంది, వాళ్ళని డ్రగ్ మత్తులో ముంచేసి చంపేయడము, లేదా వాళ్ళ ఫ్యామిలీస్ చనిపోయేలాగా చేయడము, వాటిని వీడియో తీయడము, అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేయడము, ఇలాంటి ఒక సచ్చలమైనటువంటి విషయాలు తెలిసిపోతుంటే అందులో ఒకటి ఈ పోలీస్ ఇన్స్పెక్టర్ కూడా సంబంధించినటువంటి ఒక అంశం ఉంటుంది. సో అసలు ఇవన్నీ చేస్తున్నది ఎవరు? దాని వెనక ఉన్నది ఎవరు? దీనికి కారణం ఏంటి? ఈ మొత్తం ఎక్కడెక్కడ 2 రాష్ట్రాలకు ముడిపడినటువంటిది, కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు ముడిపడినటువంటి ఈ కేసుని ఈ హరి అనేటువంటి ఒక ఆరగంటు లేదా కోపిస్ట్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు? ఆ క్రమంలో అతను ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? తన వల్ల ఒక అమ్మాయి చనిపోయిందని ఇంకొక వ్యక్తి ఇతని మీద కేసు వేయడం, ఇతని పోలీస్ నుంచే యూనిఫామ్ అతని నుంచి యూనిఫామ్ తీసేస్తానని అతని శపథం చేయడం, అతన్నే ఇతను కాపాడడం, ఇవన్నీ కూడా ఒక చైన్ లాగా మనకు వస్తున్నటువంటి సన్నివేశాలు. అయితే మలయాళం సినిమాలు అనగానే మనకి ఏం కనిపిస్తుందంటే, ఒక చిన్న థ్రెడ్, ఆ థ్రెడ్ పట్టుకుని ఒక పోలీసు ఇన్వెస్టిగేషన్ ముందుకెళ్ళిపోవడం, వెళ్తున్న కొద్దీ లాకులు పడతా ఉంటాయి. ఒక పట్టాన ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగదు. ఓకే అనుకున్న టైంలో మళ్ళీ ఒక లాక్ పడతా ఉంది, మళ్ళీ అక్కడ నుంచి లాక్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళడం, అక్కడ నుంచి ఇలాగ చివరి వరకు లాగుతూనే ఉంటారు. ఈ లాగడం అనేది ఖచ్చితంగా మనకి ఒక థ్రిల్లింగ్ పాయింట్ దగ్గరే వాళ్ళు లాకేస్తూ ఉంటారు. ఆ థ్రిల్లింగ్ పాయింట్ మనం కూడా లాక్ అయిపోతాం. ఇది ఎలా సాల్వ్ అవుతుంది, దీని కేసు ఎలా ముందుకెళ్తున్నటువంటి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేయడంలో ఈ సినిమా దర్శకుడు జీతు అష్రాఫ్ సూపర్ సక్సెస్ అయ్యాడు. ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎందుకు హిట్ అవుతుందంటే, ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది జరగదు. ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది అతను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు జరగదు. మన పరచూరు గోపాలకృష్ణ స్క్రీన్ ప్లే పాఠాల్లో చూసుకున్నట్లయితే ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిందే జరగాలి, కానీ అతను ఎక్స్పెక్ట్ చేసినప్పుడు జరగకూడదు అంటాడు. అలాగా ఈ సినిమాలో ఎవరైతే ఈ డ్రగ్, దీనికి సంబంధించినటువంటి డ్రగ్ పెడలర్స్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తే మనకు భయం వేస్తుంది. నిజంగా ఆడపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలాంటి సమాజంలో ఉన్నామా, ఇలాంటి మనుషుల మధ్య తిరుగుతున్నారా మన పిల్లలు అని ఒక భయాన్ని కలిగించేలాగా ఈ సినిమా ఉంటుంది. అలాగని ఎక్కడ అసభ్యత, అశ్లీలత ఇలాంటివి ఏముండవు, అలా వల్గారిటీ కూడా ఏముండదు, రక్తపాతమో కనిపించదు. కానీ ఒక భయాన్ని క్రియేట్ చేయడంలో మాత్రం సక్సెస్ అయ్యారు ఈ రైటర్స్ అండ్ డైరెక్టర్. సో ఇలా వెళ్ళినటువంటి ఆ ఇన్స్పెక్టర్ ఆ కేసును ఛేదించే క్రమంలో ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్తో పాటు ఆ ఛేదించే క్రమంలో తన కుటుంబం అందులో ఇన్వాల్వ్ అయి ఉండడం, తన భార్య ఇన్వాల్వ్ అయి ఉండడం, దాని కారణంగా రకరకాల ఇష్యూస్ జరగడం, అవన్నీ ఫేస్ చేయడం, దాంట్లో అనుమానపడి తన భార్య తనకి విడాకులు ఇవ్వాలని ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఒక ఇటు ఫ్యామిలీ ఎమోషన్స్ని, ఇటు ఇన్వెస్టిగేషన్ని, ఆ థ్రిల్లర్ని, ఈ డ్రగ్ పెడలర్స్ని, ఇవి డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఒక సస్పెన్స్ని క్రియేట్ చేస్తూ థ్రిల్లింగ్ మూమెంట్స్ ఇచ్చేలాగా రాసుకున్నటువంటి స్క్రీన్ ప్లే ఖచ్చితంగా మెస్మరైజ్ చేస్తుంది. మస్ట్ వాచ్గా మనకు అనిపిస్తుంది ఈ సినిమా. కాకపోతే సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం లాగుతున్నట్టు అనిపిస్తుంది. మలయాళం సినిమాలకు మెంటల్గా ఈ రకంగా ప్రిపేర్ అయి ఉంటేనే మనం ఇంకొంచెం బెటర్గా ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే కొంచెం లాగ్ అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎంతసేపు హీరో కదా అని ఒక ఫీల్ ఉంటుంది. మన రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసే వాళ్ళకి హీరో ఎంతసేపు చేస్తాడంటే ఇంత ముందుకు వెళ్ళిపోవాలి కదా, అలా కొట్టాలి కదా, కొట్టగానే అయిపోవాలి కదా, అలా కాకుండా ఒక న్యాచురాలిటీకి దగ్గరగా, వాస్తవానికి దగ్గరగా ఆలోచించినట్లయితే ఈ సినిమా ఆ లాగ్ని కూడా భరించగలుగుతాం. దాన్ని దాటి సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాం. ఖచ్చితంగా ఇలాంటి సినిమాలు కూడా నిజంగా సమాజానికి ఉపయోగపడేటువంటి సినిమానే ఇది కూడా. మన పిల్లలు ఎలాంటి స్టేటస్లో ఉన్నారు, లేదా మన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వాళ్ళు,
వాళ్ళ ద్వారా మన కాలేజీకి వెళ్తున్నటువంటి పిల్లలు సేఫ్గా ఇంటికి వస్తున్నారా, మధ్యలో ఏం జరుగుతుంది, ఇవన్నీ మనం వాళ్ళ మీద నిఘా పెట్టి చూడాల్సింది కాదు. కానీ కాస్త వాళ్ళకి జాగ్రత్తలు చెప్పేదానికి, కొంచెం వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడేటువంటి అంశాలు ఈ సినిమాలో ఉన్నాయి. కంప్లీట్ ఎంటర్టైనర్, మంచి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, సస్పెన్స్ ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే హీరో కుచాకో బొబ్బన్ అంటే రెగ్యులర్గా మలయాళం ఓటీటీ సినిమాలు చూసే వాళ్ళకి ఇతను బాగా తెలుసు. మాక్సిమం ఇతను పోలీస్ క్యారెక్టర్లు ఎక్కువ చేస్తుంటాడు, మిగతా క్యారెక్టర్ కూడా బాగుంటాయి అనుకోండి. కాకపోతే ఈ క్యారెక్టర్ ద్వారా మనకి ఆ తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఇతను పరిచయం అయి ఉన్నాడు. నెక్స్ట్ అతని వైఫ్ క్యారెక్టర్లో ప్రేమని కనిపించింది. తన పాత్ర లిమిటెడ్, చాలా సాధారణంగా ఉంది ఈ పాత్ర అనుకున్న టైంలో సెకండ్ హాఫ్లో ఒక దగ్గర ఒక బరస్ట్ అయిపోద్ది. ఆ క్యారెక్టర్కి ఈ పెద్ద ఇన్స్టెంట్గా ఉన్నటువంటి లింక్ ఏదో తెలిసినప్పుడు ఖచ్చితంగా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా ఆమె క్యారెక్టర్ చేసి ఉంటుంది. వాళ్ళ పిల్లలుగా చేసినటువంటి వాళ్ళు కానీ, అలాగే ఈ పోలీస్ డిపార్ట్మెంట్, ఆయన చుట్టూ ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో చేసిన వాళ్ళు ఎవరు మన నిజంగా వాళ్ళంతా డిపార్ట్మెంట్ మనుషులని మనం మెంటల్గా ఫిక్స్ అయిపోయేంత న్యాచురల్గా వాళ్ళంతా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ సినిమాలో ఒక డ్రగ్ పెడలర్స్కి లీడర్గా నటించినటువంటి వైశాఖ్ నాయర్ అనే కుర్రాడి గురించి చెప్పుకోవాలి. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఇంత దారుణంగా ఉంటారా, వీళ్ళు ఇలాగా ప్రవర్తిస్తారా అనే దానికి అతను ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా కనిపిస్తాడు. ఎంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ అంటే అది నిజంగా అతను ఎక్కడ మనం నటులాగా చూడండి. నిజంగా అతను డ్రగ్స్ తీసుకునే ఉన్నాడు. అతను చుట్టూ ఉన్నటువంటి 2 అమ్మాయిలు 4 అబ్బాయిలు వీళ్ళంతా నిజంగా డ్రగ్స్ మత్తులో మునిగి తేలుతున్నారా అన్నంత గొప్పగా ఆ క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్న డైరెక్టర్ వాళ్ళు కూడా అంతే అద్భుతంగా నటించారు. వాళ్ళ 5గురిని చూస్తే నిజంగా మనకు భయం వేస్తూ ఉంటుంది. వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, వాళ్ళకి సంబంధించిన సన్నివేశాలు టేకింగ్ కానీ, మేకింగ్ కానీ మెస్మరైజింగ్గా ఉంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ 5గురికి సంబంధించి చూసుకుంటే కొంచెం హాలీవుడ్ సినిమాల ఎఫెక్ట్, కొంచెం ఆ ప్రభావం కొంత కనపడ్డప్పటికీ కూడా దాన్ని న్యాచురల్గా క్రియేట్ చేయడంలో డైరెక్ట్ మంచి సక్సెస్ అయ్యాడు. ఇది కర్ణాటక, బెంగళూరు, కేరళ ఈ రాష్ట్రాలకు ఎందుకు లింక్ అయింది, వీళ్ళు కర్ణాటక చెందినటువంటి కుర్రాళ్ళు కేరళకు వచ్చి వీళ్ళందరూ ఎందుకు చంపారనే ఒక ఇంటర్లింక్ అనేది సినిమాలో చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మంచి ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ని ఇష్టపడే వాళ్ళందరికీ ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు.